జల్పల్లి నివాసం మోహన్ బాబు జల్పల్లి నివాసం దగ్గర నుంచి దృశ్యాలు చూస్తున్నాం. మనకి రెండు విజువల్స్ ఇక్కడ ప్రధానంగా కనబడుతున్నాయి. చాలా ఆవేశంలో ఉన్న తండ్రి కొడుకులని మనం చూడొచ్చు. ఒకవైపు మోహన్ బాబు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ కొంత సహనం కోల్పోయి దాడి చేసిన పరిస్థితి, కొంతవరకు మైక్ని విసిరి కొట్టారు ఆయన. ఆ దృశ్యాలు మనకు ఒకవైపు విండోలో కనిపిస్తున్నాయి. మరొక వైపు గేట్ తలుపులు తీయండి, లోపల నా పిల్లలు ఉన్నారు అంటూ కూడా మంచు మనోజ్ అరుస్తూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు కూడా తండ్రి కొడుకులు, ఇద్దరు కూడా చాలా ఆవేశంతో ఉన్న పరిస్థితులు ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. వీరు కొంతవరకు పూర్తిగా అసలు వివాదం ఏంటి అనేది మనకి బయటికి తెలియని పరిస్థితి. పిల్లల కోసం కొట్టుకుంటున్నారా, లేకపోతే ఆస్తి వివాదాలు ఉన్నాయా, అసలు వివాదం ఏంటి అనేది తెలియదు. ఒకవైపు మంచు మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, హయ్యర్ అఫీషియల్స్ని కలుస్తున్నారు, తనకు ప్రాణహాని ఉందని చెప్తున్నారు. నా ఆత్మగౌరవం కోసం నేను కంప్లైంట్ చేస్తున్నానని మంచు మనోజ్ ఒకవైపు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం మోహన్ బాబు కూడా ఇదే వెర్షన్ వినిపిస్తున్నారు. మనోజ్ ఆయన భార్య ఇద్దరి నుంచి తనకి ప్రాణహాని ఉంది అనేది ఒకవైపు మోహన్ బాబు చెప్తున్న పరిస్థితి. తన నివాసంలో వాళ్ళు ఉండడానికి వీల్లేదు అంటూ కూడా ఆయన తేల్చి చెప్పినట్టుగా కూడా సాయంత్రం మనకి వార్తలు వినిపించిన పరిస్థితి. ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అంటూ కూడా దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా చేశారు. ఆయన వస్తువులన్నింటినీ కూడా ట్రాలీలోకి ఎక్కించి పంపించే ప్రయత్నం కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో మంచు మనోజ్ డీజీపీ ఆఫీస్ దగ్గర నుంచి కంప్లైంట్ చేసుకుని భార్యతో సహా జల్పల్లి నివాసానికి ప్రస్తుతం చేరుకున్న విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పిల్లలు లోపల ఉన్నారు, నన్ను లోపలికి తీసుకుని వెళ్ళనివ్వండి అంటూ కూడా ఆయన బయట అరిచిన పరిస్థితులు, గేట్కి అరేంజ్ చేసిన షీట్ని కంప్లీట్గా చించుకుని లోపలికి వెళ్ళిన పరిస్థితులు కనిపించాయి. తీవ్ర ఆవేశంలో మాత్రం ఇటు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మనకి కనిపిస్తున్న పరిస్థితి. వీళ్ళిద్దరికీ ఎవరు సర్ది చెప్తారు, ఎవరు దీన్ని సెటిల్ చేస్తారు అనేది ఒక ప్రశ్నగా కనిపిస్తోంది. ప్రస్తుతం మోహన్ బాబు జల్పల్లి నివాసం దగ్గరే ఉన్నారు. మా కరెస్పాండెంట్ వాసు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, మనోజ్ ప్రస్తుతం లోపల ఉన్నట్టుగానే కనిపిస్తోంది వాతావరణం చూస్తుంటే. ఏం జరుగుతోంది? ఎవరైనా కొంత మాట్లాడే ప్రయత్నం, సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఎస్ బిందు, మనం చూస్తున్నాం ప్రస్తుతం లోపల మనోజ్తో పాటు మోహన్ బాబు ఉన్నాడు, విష్ణు ఉన్నాడు. కొద్దిసేపటి క్రితమే బలవంతంగా మనోజ్ లోనికి వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తున్నాం. పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. మరోపక్క భారీగా మోహరిస్తున్న పోలీసులు, ఏసీపీ వెనకాల ఒక భారీ వెహికల్తో కూడా రావడం జరిగింది. దాదాపు పోలీస్ వెహికల్స్ అన్ని కూడా లోనికి వెళ్తూ ఉన్నాయి. లోపల టెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. ఒక పక్కన పోలీసులు భారీగా మోహరించారు, కానీ మనోజ్ మాత్రం మౌనికతో కలిసి బలవంతంగా లోనికి వెళ్ళారు. తన పిల్లలు లోపల ఉన్నారంటూ కూడా బయట గొడవ చేశాడు, డోరు బద్దలు కొట్టాడు. ఆ తర్వాత నేరుగా కారుతో సహా లోపలికి వెళ్ళాడు. ప్రస్తుతం చూస్తున్నాం స్థానిక పోలీసు ఉన్నతాధికారులు కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అనేక టెన్షన్ వాతావరణం. నిన్న దాడి జరిగారని ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదు నేపథ్యంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏకంగా డీజీని కలిశారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్ డీజీని కూడా కలిసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఇంటికి చేరుకున్నటువంటి మనోజ్ ఒక్కసారిగా ఇక్కడ ఆ టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక ఏసీపీ ప్రస్తుతం లోనికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సంఘటన స్థలానికి ఆయన చేరుకోవడం జరిగింది. ఆయన వాహనం కూడా ఆ లోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికే లోపల ఇన్స్పెక్టర్తో పాటు పలువురు ఎస్ఐలు, 20 మంది పైగా పోలీస్ కానిస్టేబుల్ ఉన్నారు. అయినా తిరిగి మరింత సిబ్బందిని ఇక్కడికి రప్పిస్తూ ఉన్నారు. మరి ఎలాంటి వాతావరణం లోపల ఉంది, నిజంగానే వాళ్ళు ఘర్షణ పడతా ఉన్నారా, లేదంటే సర్ది చెప్పే ప్రయత్నం అధికారులు ఏమైనా చేస్తూ ఉన్నారా అన్న అంశానికైతే జల్పల్లి మోహన్ బాబు నివాసం బయట లోన కొంత టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఎందుకంటే ఇంతకుముందు చూసాం చాలా పెద్ద ఎత్తున కూడా మనోజ్ బౌన్సర్లతో కలిపి ఇంట్లోకి బలవంతంగా వెళ్ళినటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి చూడాలి పోలీసులు ఏ విధంగా సర్ది చెప్తారు. ఉన్నతాధికారులు మాత్రం హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళ దగ్గర లైసెన్స్డ్ వెపన్స్ ఏమైనా ఉంటే స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక గేట్ వద్ద మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనోజ్ అనుచరులకు సంబంధించి మొత్తం గేట్ అంతా కూడా బయట ఉన్నటువంటి డోర్నంతా కూడా
ఆ పగలగొట్టిన నేపథ్యానికి సంబంధించి కూడా మనకు కనిపిస్తూ ఉంది. లోపల కూడా శకలాలన్నీ కూడా పడి ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. చూస్తున్నాం సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఇక్కడ మనోజ్కు సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఇన్సైడ్లో ఉన్నారు. మరోపక్క మోహన్ బాబు సంబంధించినటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ కూడా లోపల మనకు కనిపిస్తూ ఉంది. కానీ చాలా లోపల అంటే ఈ దగ్గర మనం ఉన్నటువంటి మెయిన్ గేట్ నుంచి కూడా లోపలికి 200 మీటర్ల దూరం ఉంటుంది. కానీ లోపల పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించున్నారు. బయట కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసినట్టయితే మనం చూడవచ్చు సిబ్బంది సంబంధించి చాలా మంది కూడా వీరంతా కూడా ఈ 2 వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు. వీళ్ళంతా కూడా ఏం జరుగుతున్నటువంటి టెన్షన్ అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది. క్షణక్షణం ఉత్కంఠ అయితే పెరుగుతూ ఉంది. 2 రోజులుగా సాగుతున్నటువంటి ఫిర్యాదు ఏకంగా డీజీపీ కార్యాలయానికి వెళ్ళింది, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డికి దగ్గరికి వెళ్ళింది. అయినప్పటికీ కూడా ఇంకా ఘర్షణ వాతావరణం జల్పల్లి నివాసంలో కొనసాగుతూ ఉంది. మరి వీళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నాలు ఎంత మేరకు అధికారులు చేస్తున్నారు, సర్ది చెప్పినా కానీ వినటం లేదా మనోజ్ అంశాన్ని చూడాల్సింది. ఎందుకంటే మనోజే ఫిర్యాదు చేశాడు డీజీపీకి, ఇంటెలిజెన్స్ డీజీకి, మళ్ళీ తిరిగి ఆయనే ఇంట్లోకి చొచ్చుకొని వెళ్ళిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం చెప్పండి వాసు వీళ్ళు ఘర్షణ పడుతున్నారు లేకపోతే ఏదో జరిగింది అనే ఒక ఇన్సిడెంట్ వరకు మాత్రమే తెలుస్తోంది. కానీ అసలు ఎందుకు వివాదం, ఏం జరుగుతోంది, వీళ్ళు పోలీసులకి ఏమన్నా చెప్పారా, ఏమన్నా కొంత సెటిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఎస్, మోహన్ బాబు మాత్రం ఇది కుటుంబ సమస్యగానే ఆయన భావించారు. మేము ఏసీపీ ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేయడానికి వచ్చిన నేపథ్యంలో కూడా అదే విషయాన్ని ఆయన చెప్పాడు. ఇది కుటుంబ సమస్య, మా కుటుంబ వివాదం మేము పరిష్కరించుకుంటామని మోహన్ బాబు చెప్పాడు. కానీ దానికి భిన్నంగా మౌనిక ఫోన్లో మాట్లాడినటువంటి తీరుకు సంబంధించి పోలీసులపైన కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసి వాగ్వివాదం దిగిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత వీళ్ళు నేరుగా కూడా డీజీపీకి వెళ్ళి ఫిర్యాదు చేశారు, పోలీసులకు ఫిర్యాదు చేశారు, కేసులు నమోదయ్యాయి. అది ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ టెన్షన్ వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కానీ చూస్తున్నాం ఇక్కడ ఎవరిని కూడా లోనికి రానివ్వకుండా కూడా భారీ భద్రత అయితే, కట్టుదిట్ట భద్రత ఏర్పాటైతే జరిగింది. వందలాది మంది పోలీసులు అయితే ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే కానీ ఏదేమైనప్పటికీ కూడా జరుగుతున్న పరిణామాలు మాత్రం కొంత ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. కేవలం మనోజు పిల్లల కోసమే లోనికి వెళ్ళాడా, లేదంటే తండ్రితో గొడవ దిగేందుకు లోనికి వెళ్ళాడా అన్న అంశానికి ఇక టెన్షన్కి అయితే త్వరపడాల్సి ఉంది. కానీ ఆ పరిస్థితి అంటే ఇక్కడ ప్రశాంతంగా ఉందన్న పరిస్థితికి మాత్రం ఇక్కడ మనకు ఎలాంటి కనిపిస్తలేదు. లోపల ఉన్నతాధికారులు చేరుకొని కూడా సర్ది చెప్పే ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఇంట్లో మనోజ్తో పాటు విష్ణుతో పాటు మోహన్ బాబు ఉన్నారు. మరి కాసేపట్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు అంటే పెద్దల సంప్రదింపులతో బయటకు వస్తారా, లేదంటే ఎలాంటి పరిస్థితి నెలకొందో మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఓకే వాసు, సో జల్పల్లి నివాసం దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ వాసు అందిస్తున్న రిపోర్ట్స్ అవన్నీ కూడా కాసేపటి క్రితం మంచు మనోజ్ తన భార్యతో కలిసి మోహన్ బాబు జల్పల్లి నివాసానికి అటు డీజీపీని కలిసి నేరుగా ఆ నివాసానికి వచ్చిన పరిస్థితి. ఆ వెంటనే గేట్ ఓపెన్ చేయకపోవడం, వెంటనే ఆ షీట్లు వాటన్నింటినీ తెరవడం, గట్టిగా అరవడం, ఇవన్నీ కూడా మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. బలవంతంగా గేట్లని ఓపెన్ చేసుకుని తోసుకుంటూ తన బౌన్సర్లతో సహా మంచు మనోజ్ జల్పల్లి నివాసం లోపలికి ప్రవేశించిన పరిస్థితి. అంతకుముందు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు డీజీపీని కూడా కలిశారు. తనకి ప్రాణహాని ఉంది అంటూ కూడా ఆయన పేర్కొనడం కనిపించింది. ఇది నా ఆత్మగౌరవం కోసం చేస్తున్నాను అంటూ కూడా మంచు మనోజ్ చెప్పడం కనిపించింది. సో మోహన్ బాబు ప్రస్తుతం జల్పల్లి నివాసంలోనే ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా ఇప్పుడు జల్పల్లి నివాసంలోనే ఉన్నట్టుగా కూడా మనకి కనిపిస్తోంది. మంచు మనోజ్ లోపలే ఉన్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం అందరూ కూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి. పెద్ద ఎత్తున పోలీసులు, ఏసీపీ స్థాయి అధికారులు కూడా ప్రస్తుతం మోహన్ బాబు జల్పల్లి నివాసంలో వాళ్లతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ లైవ్ ఇప్పటి వరకు చూస్తున్నాం మనం.
సో అసలు ఈ వివాదం అంతా కూడా మనకి ఆదివారం నుంచి మొదలైన పరిస్థితి. ఆదివారం నుంచి ఈ రోజు వరకు అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో ఈ వివాదం రూపాంతరం చెందింది, ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. 3 రోజులుగా మంచు తుఫాన్లో కుటుంబం విలవిలలాడుతున్న పరిస్థితి. ప్రముఖ నటుడు, నిర్మాత, విద్యా సంస్థల యజమాని మంచు మోహన్ బాబు ఇంట చాలా కాలంగా కొనసాగుతున్న కుమ్ములాటలు 3 రోజుల క్రితం రచ్చకెక్కాయి. సినీ రంగానికి చెందిన కుటుంబంలో గొడవలు సినిమాను మరిపించేలా అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఆదివారం తండ్రి పంపించిన మనుషులు కొట్టారు అంటూ కుంటుకుంటూ ఆస్పత్రికి, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లారు మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్. చివరికి ఈరోజు పోలీస్ స్టేషన్ స్థాయి నుంచి రాష్ట్ర డీజీపీ ఆఫీస్ దాకా వచ్చింది మంచు కుటుంబ వ్యవహారం.